నెల్లూరు జిల్లాలో 7గురి ప్రాణాలను చిదిమేసిన టిప్పరు 10 నిమిషాల్లో గమ్యానికి చేరుకుంటారనగా ఘోరం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు బయలుదేరిన 7గురు మరో 10 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారనగా రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యు వాళ్ళ ప్రాణాలను బలిగొంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పెరమనలో ముంబై జాతీయ రహదారిపై బుధవారం ఈ ఘోర ప్రమాదం సంభవించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే మనకి కావలసిన వాళ్ళ అప్పుడు ఎంత పెద్ద అంశాన్నైనా ఎంత డౌన్ ప్లే చేస్తారు, మనకి నచ్చని వాళ్ళు ఉన్నప్పుడు ఎంత చిన్న విషయాన్నైనా ఎక్స్ప్లాయిట్ చేస్తారనడానికి నీచ జర్నలిజానికి కవల పిల్లల్లాగా ఉన్నటువంటి ఈనాడు జ్యోతి రాసిన వార్తలు చూస్తే ఇవాళ సిగ్గుచేటైనటువంటి జర్నలిజం అంటారు, లేదా నీతిబాహ్యమైన జర్నలిజం అంటారు. టిప్పర్ అని రాశారు. ఏంటి ఆ టిప్పర్ తీసుకెళ్తుంది? ఇసుక లోడు లారీ ఎత్తుకు వెళ్తున్నటువంటి వాళ్ళు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు, వివిధ గ్రామాల్లో అరాచకంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు చివరికి వన్ వేలో ఎదురెళ్ళి మరీ గుద్దేసినటువంటి వ్యవహారం. అంటే ఇసుక లారీల దందా ఎంత అరాచకంగా ఉందో తెలుస్తుంది. అసలు అది ప్రస్తావన రాలా. ఇదే జగన్ ఉంటే కనుక ఇసుక లారీ వీళ్ళ దారుణాలకి ఇట్లా చచ్చిపోయారని రాసేవాళ్ళు అనమాట. ఇందులో ప్రభుత్వం పాత్ర ఏం లేదు, కానీ ఇసుక లారీల యొక్క దౌష్ట్యం ఎట్లా ఉందన్నది గ్రౌండ్ లెవెల్లో కనుక్కుంటే తెలుస్తుంది. పోనీ కనుక్కోబోయినా ఇట్లాంటి ఇన్సిడెంట్ అప్పుడు తెలియాలి. కానీ దీన్ని డౌన్ ప్లే చేసేది ఏదో టిప్పరు కారు ఢీకు అన్నటువంటి ఒక సహజ సిద్ధమైన యాక్సిడెంట్ ఘటన కిందకి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ వీళ్ళ యొక్క స్వార్థం, వీళ్ళ యొక్క నీచత్వం బయటపడేది. ఇకపోతే